తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు పోటీ చేసి గెలవడంతో ఆయా స్థానాలకు వారు రాజీనామా చేశారు. ఆ స్థానాలకు విడివిడిగా నోటిఫికేషన్ వెలువడనుంది. ఇప్పటికే మరో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. వాటికి నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ ముగుస్తూ ఉంది. 19న నామినేషన్లు పరిశీలిస్తారు. 22 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. 29వ తేదీన ఎన్నికలు, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడనుంది? ఈసీ మొత్తం ఎన్ని స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది? అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే శాసన మండలికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఎమ్మెల్సీగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే గెలుపొందగా పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. మరొకటి స్టేషన్ గన్పూర్ నుండి ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపొందగా రాజీనామాతో స్టేషన్ దానికి సంబంధించి ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆ 2 స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే ఈ నెల 29న ఈ ఎలక్షన్లకు సంబంధించి దీనికి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా అయితే దీనికి సంబంధించి ఫోకస్ పెట్టారని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వాస్తవంగా ఒకే నోటిఫికేషన్ విడుదల కానుందని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో 2 స్థానాలకు విడివిడిగా నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఎలక్షన్ కమిషన్. అయితే ఈ 2 స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 64 స్థానాలు, అదేవిధంగా మిత్రపక్షమైన సిపిఐ ఒక స్థానంతో 65 స్థానాలతో మెజార్టీగా ఎమ్మెల్యేలు గెలుపొందిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 39 మంది ఎమ్మెల్యేలు ఉండగా, దీనికి సంబంధించి ప్రధానంగా 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాయం అనుకున్న నేపథ్యంలో విడివిడిగా నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అసంతృప్తిగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇది కలిసి అంశంగా ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో 2 స్థానాలను ఖచ్చితంగా కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇటు కాంగ్రెస్ పార్టీ పవన్ కలుగుతున్న పరిస్థితి. మొత్తంగా దీనికి సంబంధించి అయితే ఈ 2 స్థానాలకు సంబంధించి పదవీ కాలం మాత్రం 2021 నవంబర్ తేదీ వరకు ఉన్న నేపథ్యంలో ఈ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ 2 స్థానాల భర్తీకి సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ అది షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఈ నెల 29న దీనికి సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. అయితే నేటి ఈ రోజు నుండి దీనికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అయితే 18వ తేదీ వరకు ఈ నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. అయితే ఈ 22వ తేదీ వరకు ఈ నామినేషన్ ప్రక్రియ మాత్రం సంవత్సరానికి గడువు ఇస్తుంది. అయితే మొత్తంగా పోలింగ్ మాత్రం 29వ సాయంత్రం 5 గంటలకు వరకు జరుగుతుంది ఉదయం నుండి. ఎన్నికల కౌంటింగ్ మాత్రం సాయంత్రం జరుగుతుంది. మొత్తానికి అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉంది. దీంతో సీరియస్ గా ఫోకస్ పెట్టింది 2 స్థానాలు కైవసం చేసుకున్న ఉద్దేశంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానం గ్యారంటీ ఖాయం అనుకున్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ రెండు విడివిడి నోటిఫికేషన్లతోటి బీఆర్ఎస్ పార్టీ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉందని చెప్పొచ్చు. ఓకే శ్రీనివాస్, మరి ఈ యొక్క ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కోట ఉన్నటువంటి ఈ యొక్క స్థానాలకు సంబంధించి అంటే రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు రాబోయేటువంటి ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి కావచ్చు, ఈ యొక్క రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఇప్పుడు తెలంగాణకు సంబంధించి? గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు తెలంగాణలో అధికారంలో ఉంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఓడిపోవడంతో ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం చేసే దిశగా కూడా ఇటు అడుగులు వేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు గ్రౌండ్ స్థాయిలో దీనికి కాంగ్రెస్ పార్టీ పథకాలకు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి మాత్రం సీరియస్ గా ప్రచారం చేయాలని కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేసిన పరిస్థితి. అదేవిధంగా
మంత్రులతో సమీక్ష సమావేశాలు చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఇటు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు తో పాటు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా తెలంగాణలో 17 స్థానాలు ఉండగా 17కి 15 కంటే మెజార్టీ స్థానాలను గెలిచే లక్ష్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ పవన్ గారు వచ్చింది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల వారికి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ నెల 3 నుండి ఇటు బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు జరిగినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచిన మెజార్టీ స్థానాలు కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ విజయం దిశగా ఖచ్చితంగా తెలంగాణ నుండి మెజార్టీ స్థానాలు సాధించాలని కూడా ఇటు బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు 3 పార్టీలు ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు 3 పార్టీలు ఇటు పార్లమెంట్ స్థానాల ఎన్నికలకు సంబంధించి సీరియస్ గా ఫోకస్ పెట్టాయి. అదేవిధంగా అనేక సంస్థలు రానున్న మొత్తం అంటే ఎలక్షన్ అంత సీజన్ క్యాలెండర్ కావచ్చు స్థానిక సంస్థలు కావచ్చు, ఇటు ఈ నెల జరగబోయే 29న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు. మొత్తంగా ఇటు తెలంగాణలో రాజకీయ పరిణామాలు మాత్రం వేగంగా కలుగుతున్నాయని చెప్పొచ్చు. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం సీరియస్ గా తెలంగాణలో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెజార్టీ స్థానాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో మళ్ళీ ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలవడంతో పాటు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలిచి కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే దిశగా తెలంగాణ నుంచి మెజార్టీ స్థానాలు కూడా గెలిచి ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా పవన్ జరుగుతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్.